ఎకరానికి 410 రూపాయలు. ఓకే ఓకే. అది ఎకరానికి ఓకే. అలాగే సార్ ఇప్పుడు దీంతో పాటు మా దగ్గర ఉపయోగపడి బాగా మెగ్నీషియం ఎప్పుడైనా ట్రై చేశారు వదుకోవడానికి ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా దీంట్లో టెస్ట్ చేయాలనుకున్నారు ఒక ఎకరానికి వీటితో పాటు పిండి వేసాక గ్రోత్ లేకపోతే మెగ్నీషియం ఒకసారి ట్రై చేయండి. ఎకరానికి ఒక బస్తా కాదు చిమ్మండి. దాని ఒక ప్రతిఫలం కూడా అంటే ఇప్పుడు రైతులు ఎక్కువగా కొత్త ప్రయత్నిస్తూ అంటే ఆసక్తిగా ఉంటారు. మీరు ఈ ఒక ఎకరం కానీ అరెకరం కానీ మెగ్నీషియం కూడా ఏం యాడ్గా మీకు దీనికి వచ్చిన దిగుబడి మీరు నార్మల్ చేసిన దానికి దిగుబడి కొంచెం చాలా వేరియేషన్, చాలా వేరియేషన్. ఇంకోటి ఏంటంటే దీనికి ఉన్న బలం దానికి ఉన్న బలం మీరు కంపారిజన్ చేసుకుంటే దీనికి ఎక్కువగా బలం మంది వేస్తారు, దానికైతే చాలా తక్కువ వేస్తారు. ఇంకోటి ఏంటంటే రోగ నిరోధక శక్తిని కూడా తక్కువ. నేనేమన్నానంటే ఇప్పుడు ఫస్ట్ మనం వ్యాపింగ్ స్టార్ట్ చేద్దాం. వ్యాపింగ్ వచ్చేసేసి మనకి వరిపొలానికి వచ్చేసేసి ఉప్పులో వేసుకుంటే మీకు దానివల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ రోగ నిరోధక శక్తి తర్వాత వచ్చేసి అంటే భూమిలో సాయిల్లో ఉన్న చెడు బ్యాక్టీరియా అని చెప్పేసి తర్వాత వచ్చేసి చీడపీడల నుండి కాపాడుతూ ఉంటుంది అనమాట. చీడపీడలు అంటే మనకి పురుగు మందు కొట్టుకునేది 100% కొట్టుకున్నాం అనుకోండి, ఇది వేయడం వల్ల 30% తగ్గిపోద్ది. తగ్గిపోవడం వల్ల మీకు భూమి సాయిల్ కూడా అంటే భూమి కూడా మీకు సారం పెంచి తర్వాత వచ్చేసి మొక్క కూడా ఎదుగుదల పెరిగి భూమి ఎప్పుడైతే సారం పెరిగిద్దో మొక్క ఎదుగుదల అంత బాగుంటుంది. అవునే కదంటారా? అది జింక్ కూడా మీరు అన్నట్టు చిలామిన్ అంటే పైన స్ప్రే చేసేది మీరు అన్నది చమత్కార్, అది చాలా బాగుంది. అది మన దగ్గర కూడా ఉంటుంది సార్. అది రైతులకి చాలా గ్రోమర్లో ఉంది, ఇంకా మన తక్కువ ఉంటుంది. అంటే జింక్ ఎప్పుడు కూడా ఫెర్టిలైజర్తో కలిపేయకూడదు. అంటే మీరు దాని టెక్నికల్ తయారు చేసి ఉంటారు సార్. చూపిస్తున్నా సార్, ఒక 5 కేజీలు ప్యాకెట్ ఎకరానికి వేసుకునేలాగా ప్రయత్నిస్తే మీకు జింక్ లోపల కూడా మా దగ్గర ఉన్న వాటిల్లో చాలా క్వాలిటీగా ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చేసి బోరన్ ఉపయోగపడుతుంది. బోరన్ అనేది అడ్డుకోవడం వల్ల మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా ఎండిపోతుంది? పసుపు తోటలోకి వచ్చాడు. ఎప్పుడైనా బోరన్ వేసారా? ఏమి ఇచ్చారు? అరికి దేనికోసం ఇచ్చారు? అసలు దేనివల్ల పురుగు చచ్చిపోతాడు. చెట్టు పొలం వేస్తుంది, పురుగు చచ్చిపోతుంది. దాన్ని కొట్టే పురుగు చచ్చిపోతుంది. పురుగు చచ్చిపోతుంది. ఆ పురుగు నల్లగా ఉందండి, తెల్ల పురుగా? అదే లద్దు పురుగులా ఉంటదండి. అదే తెల్లదా నల్లదా మాత్రం లావు ఉండి పేడలో ఉంటారు లద్దు పురుగు. అవునవును, ఉంటది, కొట్టేస్తుంది. కొమ్ము పురుగు టైప్. పామాయిల్ తోట కూడా సేమ్ అలాగే వస్తుంది. ఒకసారి గుళికలు ట్రై చేయకపోయారా? ఏ వద్దన్నారా? 4G కాదు 10G వేసారండి. అన్ని రకాలుగా ట్రై చేశారు కానీ అది సాల్వ్ ఆగలేదండి. ఇలా వెళ్తుంటారు ట్రాక్టర్, ఇంకా వేరే దారి లేదు. వెళ్తానండి, అలాగే ఆటో